మరి హీరోయిన్ പിന്നെ ഒരു കാര്യം പറഞ്ഞിട്ടില്ല ఇంత ചേട്ട ఇంత സുഗന്ധനെ ഇവിടെ പറ చెప్పా ఎప్పుడు చెప్పా నాడెవడే മലപ്പുറം കേരള. മലപ്പുറം കേരള അച്ഛൻ എന്താ അച്ഛൻ What he's doing? അച്ഛനാ He's there at home. എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽഡിൽ 4 years. ఓకే నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం 18 ఏళ్ళే అమ్మాయికి చెప్పలేము ఎవడు ఖర్చు చెప్పేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసా సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెళ్తూ ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా ఎప్పుడన్నా లైఫ్లో ఓ భామ అయ్యో రామ అనిపించింది ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అది ఒక్క స్టోరీ చెప్పండి మాకు ఆ డిక్షనరీలోంచి ఒక్క కథ. ఓ బామ్మ అయ్యో రామ్మ నా లైఫ్లో కూడా జరిగింది నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. అవునా? బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఈ విషయం మా ఆవిడికి చెప్పా నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఎక్స్ట్రా సొట్ట పడినట్టుంది ఇక్కడ. అవును సొట్ట ఒకటే ఉండేది పెళ్ళైన తర్వాత రెండోది పడింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగ. థ్యాంక్ యూ సో మచ్.